ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను. వారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను. ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు ఈ మహిమాతిశయమునా గోపాగ్ని రగులా చేసి. ఈ మహిమాతిశయమునా గోపాగ్ని రగులా చేసి. చెక్కలే దహించెదవు, నీపై లేచు వారిని. చెక్కవలే దహించెదవు, నీపై లేచు వారిని. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమా పాడెదము,
ఏకముగా మనకు రక్షకుడాయానే. ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు వేకులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేకులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, మంచి వాడెవడు. అద్భుతమైన పూజ్యుడా, మంచి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయానే. ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా. సముద్రము మధ్యను మారిన నేలను నడచిరి. సముద్రము మధ్యను మారిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయానే. పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేసేదం. ఆయన మిగుల అతిశయించి జయించెను. ఆయనే జయించాడు. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలం, నా గానం, ఆయన నా రక్షణయు. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. మనం చాలా మట్టుకు పాట పాడతాం, యెహోవాను గానము చేసేదము. ఈ పాట నిర్గమకాండం 15వ అధ్యాయం నుంచి వచ్చింది. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని అనువాడు, ఉన్నవాడు అనువాడు. ఆయనకి పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారట. అలాగే 11వ వచనం మనం చూస్తే, నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. స్తుతి కీర్తనలను బట్టి
పూజ్యనీయుడు, అద్భుతములు చేయి దేవుడు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణహస్తం చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను, ఇది ఈ వచనం కోసం చదువుతున్నాను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? ఈ మాట మనకు అర్థమవును గాక. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయనకి పేరు. యెహోవాయే నా బలం, నా గానం, ఆయన నా రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు ప్రభువా. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు? మంచిది. ఇవి విడిపించినటువంటి, అనగా ఎర్ర సముద్రం నుంచి దాటొచ్చారు, చక్కని కీర్తన పాడుతున్నారు. అద్భుతమైన విజయం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తనలు 107 కొద్దాం. కీర్తన 107. ఒక్క నిమిషం, నేను వాక్యం తీస్తున్నాను. రైట్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక. ఆయన విమోచించడం గొప్ప మేలండి. చిన్నప్పుడు, అంటే ఈ రోజుల్లో చాలా మట్టుకి ఈ మాట రావట్లేదు. మమ్మల్ని ఎవరన్నా అడిగితే, అయ్యా నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళేవారు, బైబిల్ పట్టుకుని వెళ్తే చర్చికి, మీరు మారు మనసు పొందారా, లేదా నూతన మనసు పొందారా, పశ్చాత్తాపపడ్డారా, పాపమును ఒప్పుకున్నారా, ఈ మాటలు వచ్చాయి. బాప్తిసం తీసుకున్నారా, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నావా, ఇలా అడగడం నన్ను చాలాసార్లు అడిగారు. నన్ను మారు మనసు పొందావా, రక్షించబడ్డావా? మంచిది. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును గాక. ఆల్రెడీ ఒక విధంగా దయాళుడు అయ్యా నువ్వు ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా నీ విమోచించిన వారు స్తుతిస్తారు నన్ను. ఎవరు ఆరాధన చేస్తారు? ఎవరైతే నిజంగా రక్షించబడ్డారో, అనుభవంలో ఉన్నారో, విమోచింపబడ్డారో వారు మాత్రమే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడపటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. రెండో మాట వస్తుంది, ఆయన పోగు చేసిన వారు అనగా ఆయన చేత సమకూర్చబడిన వారు, సహవాసం, వారు మాత్రమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. తూర్పు నుండి, పడపటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు కాక. వారు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయిన. వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు, ఎడారి త్రోవలో తిరుగుతూ ఉన్నారు. నివసించడానికి ఒక పురం లేదు, ఒక పట్టణం లేదు, స్థిరమైన
నివాసం వారికి దొరకలేదు అన్నాడు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడట. మన జీవితాల్లో మన కష్టకాలంలో భగవంతునికి మొరపెట్టాలి. ఆయన తప్పకుండా ఆ మొరను ఆలకిస్తాడు. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. విడిపించిన దేవుడు, విమోచించిన దేవుడు, మనల్ని సహవాసంలో చేర్చిన దేవుడు, సమకూర్చిన దేవుడు, అనగా పోగు చేసిన అని వ్రాయబడింది. కష్టకాలం ముందు ఆపదల్లో మొరపెడితే, ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన తోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రార్థన తోసివేసే దేవుడు కాదు. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ప్రార్థన చేశారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను. ఎలా అమ్మా? వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడట. అనగా నడిపించే దేవుడు అని వ్రాయబడి, ఆయన నడిపించేవాడు, ఆయన విమోచించే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు. 3వ వచనంలో ఆయన విమోచించిన వాడు, 6వ వచనంలో ఆయనే సమకూర్చినవాడు, అనగా పోగు చేయవాడు, 7వ వచనంలో ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపించే దేవుడు. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి ఆయనే వారిని విడిపించాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 1వ వచనం, 8వ వచనం, 15వ వచనం, అలాగే 21వ వచనం, 22వ వచనం, 31వ వచనం, 32వ వచనాల్లో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 7 మార్లు స్తుతులు చెల్లిస్తారు. ఏ స్తుతి? కృతజ్ఞతతో కూడిన స్తుతి. స్తోత్రం స్తోత్రం కాదు, కృతజ్ఞతలు చెబుతూ. ఎందుకు చెప్తున్నారు? ప్రభువా, నువ్వు మమ్మల్ని విడిపించావు. ప్రభువా, చెల్లాచెదురైపోయాను. అక్కడొక్కడో ఇక్కడ, ఆ దేశంలో కొంతమంది, ఈ దేశంలో కొంతమంది, ఇష్టం వచ్చినట్టు పారిపోయాం. మమ్మల్ని సమకూర్చావయ్యా, పోగు చేసావు, మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని నడిపించావు. 5వ మేలు చూస్తున్నాం. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన తృప్తిపరిచే దేవుడు అండి. 5వ మేలు, ఆయన తృప్తిపరిచే దేవుడు. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మన కోరిక రావాలి. మా అబ్దుల్ కలాం గారు అంటారు, మాజీ రాష్ట్రపతి గారు ఏమన్నారు? కలలు కనండి, సాకారం చేసుకోండి. పెద్ద కలలు కనండి. సాకారం అనగా కలలు కనేసి వదిలేయద్దు. బైబిల్ ఏం చెప్తుంది? వారు కష్టకాలం ముందు ప్రార్థన చేశారు. 6వ వచనంలో వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించింది. 9వ వచనంలో ఆశగల ప్రాణమును, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. రాత్రి మనం చూసాం. ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఆయన దగ్గర దొరుకుతుంది. మీ హృదయంలో సమృద్ధిగా ఏమన్నాడమ్మా? మీ హృదయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియ్యాలి. ఆయనే రూలింగ్ చేయాలి. 2వది 16వ వచనంలో, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. ఏమన్నాడమ్మా? క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా చేయాలి. మీరు ఏం చేసినా కూడా సమస్తమును
యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడు. ఆయనే సెంటర్ అవ్వాలి, ఆయనే సెంటర్ అవ్వాలి, మనకి ఆయనే గురిగా పెట్టుకోవాలి. ఆయన వాక్యం సమృద్ధిగా నివసింపనియ్యాలి. ఆయన సమాధానాన్ని సమృద్ధిగా క్రీస్తే మనల్ని ఏలనివ్వాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు. ఆకలి గురిన వారి ప్రాణాన్ని మేలుతో నింపినాడట. మేలు, ఇది 5వ మేలు కదా. తృప్తినిచ్చే దేవుడు, మేలుతో నింపే దేవుడు. ఆకలి గురిన వారి ప్రాణాన్ని మేలుతో. మనం ఆశపడడం తప్పేమీ లేదు, ప్రార్థన చేసి అడగడంలో తప్పులేదు. కానీ మీరు అడుగుతున్నారు, కానీ మీ బాగుముల నిమిత్తం అడుగుతున్నారు అన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం అడిగేటటువంటి ప్రతి కోరిక 1-2 సార్లు బేరీజ్ వేసుకోవాలి. ఆశగల ప్రాణం యాలయనగా 107వ కీర్తన 9వ వచనం. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. 1వ వచనంలో ఆయన మనల్ని విమోచించాడు. 3వ వచనంలో ఆయన పోగు చేస్తూ ఉన్నాడు, అనగా సహవాసమునకు సమకూరుస్తూ ఉన్నాడు. 6వ వచనంలో ఆయన మనల్ని పాపబంధకాల నుండి, ఇనప సంఖ్యల నుండి, అగ్ని కొలిమి నుండి విడిపించే దేవుడు. ఆయనే చేయి పట్టుకుని, ఎఫ్రాయిము నీకు నడక నేర్పిన వాడు నేనే, చేయి పట్టుకుని ఒక స్నేహితుని వలె నడిపిస్తున్నాడు. ఆయన తృప్తినిచ్చే దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన తృప్తిపరిచే దేవుడు. తర్వాత 10వ వచనం. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనప కట్ల చేతను. మనం ఇక్కడ 4-9 చూస్తే ఎడారిలో తప్పిపోయిన మనిషి కనబడతాడు. 15-16 చూస్తే చెరసాల్లో బందీగా ఉన్న, చీకటి గదిలో ఉన్న బందీని మనం చూస్తాం. మరణ పడక మీద ఉన్న ఒంటరి మనిషిని చూస్తాం. నడి సముద్రంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషిని మనం చూడొచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని ఆజ్ఞకు లోబడక, దేవుని ఆజ్ఞకు లోబడక 2 బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధింపబడిన వారే, చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయాన్ని మనం చూడొచ్చు. ఆయన ఆయాసం చేత కృంగజేశాడట. వారి కూలియుండగా ఇంకెవరు సహాయం చేస్తారండి? దేవుడే కోప్పడితే, దేవుని మాటకు లోపడకపోతే ఎడారిలో తిరుగుతారట, సంఖ్యలతో బంధించబడతారట, మరణాన్ని కొని తెచ్చుకుంటారట, మత్తులే తూరుతారట. మనం చూస్తాం వచనాలు. ఆయన ఆయాసం చేత కృంగజేశాడు, వారి కూలియుండగా సహాయుడు లేకపోయాడు. ఆయనకు లోబడితే ఆయన దగ్గర 7 రకాల మేలు మనం ఈ యొక్క 107వ కీర్తన మనం చూస్తాం. తద్వారా 7 స్తుతులు చెల్లిస్తాడు. నువ్వు లోబడలేదా? భగవంతుడు అంటాడు కదా, 7 రకాల బాధలు. ఎడారిలో తిరిగారు, సంఖ్యలతో బంధించబడ్డారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, మొత్తులై తాగినోడు తూలారు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. 9వ వచనంలో ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపినాడు. ఆయన మేలుతో నింపినాడు. మంచిది. 13వ వచనం. కష్టకాలం ముందు, మరలా చూడండి, ఇంకొకసారి వస్తుంది. కష్టకాలం ముందు వారు యెహోవాకు రెండోసారి మనం చూసాం ఈ మాట. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టింది. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.
విడిపించే దేవుడు. ఎక్కడట? కష్టకాలమందు మన బాధల్లో మన భరోసా ఆయనే అండి. ఆయనే మనల్ని రక్షించే దేవుడు. ఆయన తప్ప నాకు వేరే మార్గం లేదు. నీవే ప్రభువా, నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. మాకు ఏం చేయడానికి కూడా మాకు తోచదు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? 2వ దినవృత్తాంత గ్రంథం మనకు తెలుసు. అనేక సార్లు మనం యొక్క ప్రార్థనని మనం చూసాం. 2వ చూడండి, ఎవరికైనా రిఫరెన్స్ దొరికితే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆశ. 11వ వచనం 2వ దినవృత్తాంతములు 14:11. ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి. ఎవరికమ్మా? బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. అది లెక్క. ఆశా దగ్గర పెద్ద సైన్యం లేదు. సుమారు 5 లక్షల పైబడి ఉంది. 10 లక్షల సైన్యం దండెత్తి వచ్చింది. డబుల్ అయిపోయారు వారు. ఏం చేస్తాడు? భగవంతుని దగ్గరికి వచ్చాడు. ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరున్నారయ్యా? నీవు మా ఆధారం, మా దిక్కు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయి. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. స్తోత్రం ప్రభువా. గొప్ప ప్రార్థన. 20వ అధ్యాయం, అదే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. ఇంకొక ఆయన యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఆశయమని ప్రార్థన చేశాడు. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ యెహోషాపాతు అంటాడు కదా, మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు భగవంతునికి. కష్టకాలం ముందు 107వ కీర్తనకు వచ్చాం. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడట. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయనకి ప్రార్థన చేసి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకి ఏమని పేరమ్మా? యెహోవాయే నా బలం. మనం నిర్గమకాండం 15వ అధ్యాయం చూస్తాం. సేమ్ కీర్తన. ఏమని పాడుతున్నాడు? యెహోవాయే నా బలం, నా గానం. ఆయన నాకు రక్షణ అయ్యాడు. ఆయన నా దేవుడు. ఆయన వర్ణిస్తాను. ఆయన నా పితరుల దేవుడు. ఆయన మహిమను స్తుతిస్తాను. యెహోవా యుద్ధశూరుడు. ఏం చేయడానికి మా శక్తి చాలదు ప్రభువా, నీవే మా దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే యుద్ధం చేయగలం. యెహోవా యుద్ధశూరుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో మాట చూస్తున్నాం. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకి పేరు. ఉన్నవాడు, అనువాడు, ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమునని పేరు ఆయనకి. ఆయన పేరు యెహోవా. యెహోవా 11వ వచనం చూడండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు ప్రభువా.
స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయ దేవుడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారట. ఆయన వారు ఆపదలో నుండి వారిని విడిపించాడు. చిన్న ప్రార్థన చేశారు. నాయనా, నిన్నే నమ్ముకుని ఉన్నాం. ఆశ తన దేవుడని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. విస్తారమైన సైన్యముల చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరు ప్రభా. ఎవరున్నారు? నీవే మా దిక్కు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయండి. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం. స్తోత్రం ప్రభా. గొప్ప ప్రార్థన. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చువా. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, మా బలం లేదు, మాకు ఏమి చేయుటకుని మాకు తోచదు. నీవే మా దిక్కు, నిన్నే నమ్ముకుని ఉన్నావని ఆశ ప్రార్థన చేస్తాడు. నీవే దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. విజయం వారంతటా వారే ఓడిపోయి వెళ్ళిపోరండి. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి, ఏ ఆపద అయినా సరే, ఏ బాధ అయినా, ఏ చీకైనా, చింత అయినా, అనారోగ్యమైనా, అప్పైనా, బాధ అయినా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడట. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించాడట. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. 7 సార్లు స్తుతులు చెల్లిస్తున్నారు. ఏ స్తుతి? కృతజ్ఞతతో కూడిన స్తుతి. స్తోత్రం స్తోత్రం అంటే సరిపోదు, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు చెప్తున్నామో చెప్పాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారు వీరు? వారు విమోచించారు. విమోచించే దేవుడని మొదటి వచనం. 3వ వచనంలో సమకూర్చే దేవుడు, అనగా పోగు చేసే దేవుడు, సహవాసంలోకి చేర్చే దేవుడు, ఒంటరిగా ఉన్నవాడిని 1000 మంది చేసే దేవుడు సహవాసంలోకి రప్పిస్తాడు. ఆయన 6వ వచనంలో విడిపించే దేవుడని, 7వ వచనంలో నడిపించే దేవుడని, దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. 16వ వచనం, ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఆయన తలుపు తెలిస్తే ఎవడు వేయలేడు. ఆయన తలుపు మూస్తే ఎవడు తీయలేడు. ఆయన ఫైనల్. ఆయన చేతుల్లోనే బలం. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడవుడు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, పూజనీయుడువు. పూజనీయుడు ప్రభు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషణ చేతను బాధ తెచ్చుకుంటారు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఇశ్రాయేలీలు మన్నా అసహ్యమైపోయిందయ్యా అన్నాడు ఒకడు. ఈ చవి సారం లేని, రుచి పచ్చి లేని మన్నా ఎన్ని రోజులు తినమంటావు అంటున్నాడు ఒకడు. మూర్ఖుడు, దుర్మార్గుడు కడుపు నిండున్నాడంట, కాళ్ళతో తొక్కేస్తాడట. అలాగే ఉంది సామెత. కడుపు నిండున్నవాడు ఏం చేస్తాడండి? కాళ్ళతో తొక్కేస్తాడు. వాడికి తెలియదు ఆకలి బాధ. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఆయన చెప్పిన మాట వినకపోతే 5 రకాల బాధలు చూసాం మనం. ఎడారిలో తిరిగారట. 4 నుంచి 9 వచనాల్లో మనం చూసాం. సంకెళ్ళతో బంధించబడ్డారట. 10 నుంచి 16, 15 నుంచి 22లో మనం చూస్తాం. వారు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు దేవుని మాట వినకపోతే. మంచిది. మరలా 19వ వచనం మనం వస్తుంది. ఏమంటున్నాడు? మనం ఇప్పుడే 13వ వచనం చూసాం కదమ్మా. 13వ వచనంలో కష్టకాలం ముందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను అని వ్రాయబడి ఉంది.
అలాగే 6వ వచనంలో కూడా మనం చూసాం, వారు కష్టకాలమందు సేమ్ వచనం 3 సార్లు చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి మనం స్ట్రెస్ చేయాలి. ఆ వచనం మరలా వినాలని, మరలా నీ నీ చెవుల్లో చొచ్చాలని భగవంతునికి ఇష్టం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు అండి. ఆకలి కొనిన వారి ప్రాణాన్ని మేలుతో నింపుతాడు. ఆయన మేలుతో నింపుతాడు. మన 19వ వచనంలో కూడా 6వ వచనం, 13వ వచనం, 19వ వచనంలో ఒకే మాట చూస్తున్నాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు. మనం కొన్ని 3 వచనాలు మనం చూస్తాం. మీ హృదయాల్లో క్రీస్తు సమాధానమును సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమన్నాడండి? ఏలనీయుడి. క్రీస్తు సమాధానం మన హృదయాల్లో ఏలనీయాలట. రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక 3:15లో మనం చూసాం. రెండవది క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీ హృదయములలో నివసింపనీయుడి. వాక్యం నివసింపడం కాదు, సమృద్ధిగా పూర్తిగా 100% ఫిల్ అవ్వాలి. ఆయన రూల్ చేయాలి, ఆయనే ఫిల్ చేయాలి. మూడవది, మీరు ఏం చేసినా కూడా కృతజ్ఞత, యేసు నామములో తండ్రికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. తద్వారా మీరు ఏం చేసినా కూడా మాట చేత కానీ క్రియ చేత కానీ ఆయన్ని బట్టే యెహోవా యేసు నామంలో చేయండి. ఆయన్నే సెంటర్గా చేసుకోండి. ఆయన తప్ప నా మట్టుకైతే, పౌలు గారు అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నువ్వు రా ప్రభువా, నువ్వు ఉంటే చాలు నా ఇంట్లో, మిగిలిన నేను ఆటోమేటిక్గా వాటంతటవే గెంటుకొస్తాయి, వాటంతటవే వస్తాయి, నెట్టుకొస్తాయి. ఏ సమయాన్ని ఏది కావాలో సమకూర్చి దేవుడు నువ్వు. మనం చూస్తాం ఇప్పటి వరకు. ఆయన విమోచించే దేవుడు, ఆయన పోగు చేసిన దేవుడు, మనం అనగా పోగు చేసిన దేవుడు అనగా, రెండవది సమకూర్చిన దేవుడు, సహవాసంలోకి చేర్చిన దేవుడు. ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిని చేశాడు. 4వది నడిపించే దేవుడు. 5వది తృప్తిపరిచే దేవుడు. 6వది మనం చూస్తున్నాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉందా? అయితే సంఘ పెద్దలను పిలవాలి, వారు వచ్చి నూనె రాచి ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని తప్పకుండా బాగు చేస్తుంది అని యాకోబు పత్రికలో మనం చదివాం. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి, ఆ వాక్యము బలము గలదై, ఏమన్నాడమ్మా? ఆ వాక్యము బలము గలదై, యెహోవా తన వాక్కును పంపి, యెహోవా తన వాక్కును పంపి, వాక్యాన్ని పంపి వారిని బాగు చేసే దేవుడు. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అని వ్రాయబడింది. ఎంత ఘోర పాపినైనా, ఎలాంటి వ్యాధైనా, ముదిరిపోయిన డాక్టర్లకి ఆశ్చర్యం అవుతుంది. దేవుడు ఒక్క అడ్డుపుల్లేస్తే, మనం 42వ కీర్తన 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తాం. ఆయన నలిగిపోయిన రెల్లుని, విరిగిపోయింది కదా, పాడైపోయింది కదా అని విరిచేసే దేవుడు కాదు, మకమకలాడుతున్న జనపనారు ఒత్తే. నాకు ఈ మాట చెప్పాలని ఇష్టం ఉంటుంది. మకమకలాడుతున్న జనపనారు ఒత్తి మినిగి మనుతుంది, గుడ్డిగా వెలుగుతుంది, దీన్ని తీసి పరాతం ఆర్పేయండి అని చెప్పడట. మకమకలాడుతున్న జనపనారు ఒత్తిని ఆయన వెలిగిస్తాడు. ఆయన తన వాక్కును పంపి, ఆ వాక్యమట
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుంది. ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు. అందుకే మనం ఎవరికి లెక్క అప్పు చెప్పాలో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. నీ బాధలు తెలుసా, నీ కష్టం తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ ఆయాసం తెలుసు, నీ నీరసం తెలుసు. నువ్వెందుకు బాధపడుతున్నావో తెలుసా ఆయనకి. ఆయన విమోచించే దేవుడు, ఆయన పోగు చేసే దేవుడు, సమకూర్చే దేవుడు. ఒంటరితనాన్ని అన్నాడు ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. ఆయన విధవరాండ్ర పక్షంగా వాద్యమాడేవాడు. బేదలకు న్యాయం చేసే దేవుడు. ఆయన తన వాక్యను పంపిస్తాడు. ఆయన వాక్యమును పంపి వారిని బాగు చేస్తాడు. బాగు చేసే దేవుడు. 6వది బాగు చేసే దేవుడు. 21వ వచనం, 107వ కీర్తన 21వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. 7 సార్లు చెప్తున్నాడు ఈ మాట. 22వ వచనం మరలా చూడండి. వారు 21, 22లో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. వాడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి అని వ్రాయబడి ఉంది. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములను పైకెత్తాడు. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. మనం 4 మనుషులను చూస్తాం. సరే, 4 మనుషులను చూస్తాం. 4 నుంచి 9లో ఎడారిలో తప్పిపోయిన మనిషి ఎలా ఉంటాడు? ఎడారిలో ఒక్కడిగా ఉంటే ఏ దిక్కుకి వెళ్ళాలో తెలీదు. ఎటెల్లినా ఇసుకే కనబడతాడు. అడుగులు తగ్గువవి. ఎడారిలో తప్పిపోయిన మనిషి, చెరసాల్లో చీకట్లో ఉన్న బందీ. 15 నుంచి 16 మనం చూసాం. ఇక్కడ మరణ పడకలో ఉన్న మనిషి, నడి సముద్రంలో ఉన్న వ్యక్తి. నడి సముద్రంలో ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుంది? వారు ఆకాశమునకు ఎక్కిచు దిగుచు అగాధమునకు దిగుచు ఉన్నారట. శ్రమ చేత వారు ప్రాణం కరిగిపోయినని వ్రాయబడి ఉంది. మత్తులైన వారు వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండ్రి. వారు ఎటు తోచకి ఉన్నారు. దేవుని మాటకు లోపడకపోతే ఎడారిలో తిరగాలి, సంఖ్యలతో బంధింపబడాలి, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు, మత్తులే తూలుతున్నారట. శ్రమకు తాళలేక అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపి, ఎంత ఘోర పాపైనా సరే. పేతురు వచ్చి అడుగుతున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? 7 మార్లు మట్టుగా? కాదు. అప్పుడు యేసు 7 మార్ల మట్టుకి కాదు, 70 ఏళ్ళ మార్ల మట్టుకి. అలాగని చెప్పి నువ్వు పాపానికి దాసుడైతే ఉగ్రత వస్తుందమ్మా. తాళలేం మనం, ఆయన కోపం తట్టుకోలేం. కృప విస్తారంగా ఉంది. నువ్వే పాపం చేస్తావన్నా చల్లదు. మనం భయపడాలి. మన జీవితాల్లో మనల్ని ఆయన వాక్యం, యేసు క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాల్లో ఏలనీయాలి. పూర్తిగా మన 100% ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలి. సగం ఆయన చేతుల్లో, సగం సాతాను చేతుల్లోకి వెళ్ళకూడదు. నులివెచ్చని స్థితి, అసహ్యమైనది ఉమ్మివేస్తాడు దేవుడు అన్నాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి, ఆయన ఉమ్మివేసే స్థితి తెచ్చుకోవద్దు. వేషధారులు అసహ్యమైనకి, నటించేవాడు అసహ్యుడు. యథార్థంగా ఉండాలి ఆయన దగ్గరికి.
ఆయన తుఫానును 29వ వచనం, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాయి. ఈయనెవరో, గాలి సముద్రం ఈయన మాటలు లొంగుతుందేంటి అనుకుంటూ ఉన్నారు. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాయి. అవి నిమ్మలమైనవని వారు సంతోషించారట. వారు కోరిన రేవునకు ఆయన వారు నడిపించాడు. 30వ వచనంలో తృప్తిపరిచే దేవుడు అండి. ఆయన సగం సగం ఇచ్చే దేవుడు కాదు. నీకు ఎంత కావాలో అంత తెలుసు ఆయనకి. అందుకు ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, అబద్ధాన్ని దూరం చేయన దగ్గర నుంచి, అసహ్యమైన దాన్ని దూరం చేయి. రెండవ కోరిక, తగినంత ఈ ప్రభు. ఎక్కువిస్తే బాగా కడుపు నిండిపోయి పొగరెక్కిపోయి యెహోవా ఎవడంటానేమో. ఒకవేళ తక్కువిస్తే ప్రభు బేదనైపోయి దొంగిలించి నీ నామానికి అవమానం తెస్తాడేమో, నీకు చెడ్డ పేరు తెస్తానేమో. అయ్యా, నాకు తగినంతి, అవి నిమ్మలమైనవని వారు సంతోషిస్తున్నారు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన ఆశ్చర్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. చూడండి, ప్రతి మేలు అనుభవిస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. గొప్ప సంగతి అండి. జన సమూహముల్లో వారు ఆయనను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గులను ఎండిన నేలగాను, సత్తువ భూమి గల భూమిని చవిటి పర్రగాను మార్చే దేవుడు. ఆయనకి అన్నీ సాధ్యమే. ఆయనకి నాకు అసాధ్యమైనది ఏదైనా కలడా అంటది 32వ వచనంలో. ఇర్మియా గ్రంథం 32 మనకు తెలుసు. ఏమన్నాడమ్మా? నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు. 32వ అధ్యాయము 26వ వచనంలో. 17వ వచనంలో యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించావయ్యా. నీకు అసాధ్యమైనదేది లేదు. నువ్వు నదులను అడవిగా మార్చగలవు, నీటి బొగ్గలను ఎండిన నేలగా, సత్తువ భూమి గల భూమిని చవిటి పర్రగా మార్చేయగలవు. అరణ్యమును నీటి మడుగ్గా మార్చగలవు ప్రభువా. నువ్వు ఎండిన నేలను నీటి ఓటల చోటుగా బండ నుంచి నీళ్ళు ఇవ్వగలవు. ఆకాశం నుండి దేవదూతల ఆహారం మన్నా 20 లక్షలకి మందికి సరిపడ రోజు ఎన్ని పూరేళ్ళు వచ్చాయో. ఆయన తృప్తిపరిచే దేవుడు, విమోచించే దేవుడు, సమకూర్చే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. స్తోత్రం. చివరికి ఒక మాట మనం చూద్దాం. వారు అచ్చడి నివాసపురం ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురమించింది. మరియు ఆయన వారిని ఆశీర్వదించే దేవుడమ్మా. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం గొప్పగా కనబడుతుంది. ఆయన దీవిస్తే ఆ దీవెన గొప్పగా కనబడుతుంది. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. మనం 27వ అధ్యాయం కదండి, కీర్తన 27వ అధ్యాయం మనం చాలాసార్లు పుట్టినరోజులకి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ 27వ కీర్తనలో 127వ కీర్తన, క్షమించండి, 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల, అనగా
ఆ ఇంటిని కాపాడుతూ ఉన్నాడు. ఇద్దరుగా ఉన్నారు, ఇద్దరిని ముగ్గురు చేశాడు, ముగ్గురిని పట్టణం కింద చేస్తాడట. స్తోత్రం ప్రభా. పట్టణంగా మార్చగలడు ఆయన. మరియు ఆయన ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. వారు సంతానం అట పట్టణంగా మారిపోయింది. అందుకే అప్పుడు ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మనం ఆయనకు లోబడితే మన జీవితాలు ఆయన చేతుల్లో పెడితే, క్రీస్తు సమాధానం మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడు అన్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3:15. తర్వాత 16 క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీ హృదయములలో నివసింపనీయుడి. మీరేం చేసినా కూడా యేసు నామములో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తద్వారా మీరు క్రియ చేత కానీ మాట చేత కానీ ఏం చేసినా ఆయన పేరిట చేయమన్నాడు. యేసు నామములో మీకు విజయం కలగాలంటే, యేసు నామములో మన జీవితాల్లో మంచి జరగాలంటే యేసు నామములో బాధల నుంచి తప్పించబడాలి, అనారోగ్యం నుంచి విడిపించబడాలి, అప్పుల బాధ నుంచి బయటికి రావాలి. యేసు నామం ఒకటే సూత్రం. మంచిది. 7వ ఆశీర్వాదం, 7వ మేలు, ఆశీర్వదించే దేవుడు 38వ మనం చూస్తాం. ఒకటి విమోచించే దేవుడు, ఆయన పేరు చూడండి. విమోచన ఇచ్చే దేవుడు, పోగు చేసే దేవుడు అనగా సమకూర్చేవాడు, సహవాసంలో చేర్చేవాడు అని అర్థం. 3వది విడిపించే దేవుడు, 4వది నడిపించే దేవుడు, 5వది తృప్తినిచ్చే దేవుడు, 6వది బాగు చేసే దేవుడు, 7వది ఆశీర్వదించిన దేవుడు. స్తోత్రం ప్రభు. అందుకే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. 1వ వచనం, 8వ వచనం, 15, 21, 22, 31, 32 వచనాల్లో మనం ఇప్పుడే చూస్తాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతతో కూడిన స్తుతి. 39వ వచనం, వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖం వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. 6 బాధలు కలిగిన 7 బాధల్లో ఆయన నెమ్మదిచ్చేవాడండి. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆయన మాట వినకపోతే ఎడారిలో తిరుగుతావు, నువ్వు సంఖ్యలతో బంధించబడతావు. త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను. వాని వంశమున మందవలె వృద్ధి చేశాడట. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించెదరు. మోసగాండ్రందరూ మౌనంగా ఉంటారట. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక.